హలో ఎవయా మ్యూజిక్ డైరెక్టర్ కమ్ లిరిక్ రైటర్. హలో సార్, చెప్పండి సార్. ఏ నీ పాట ఎంతవరకు వచ్చింది? నెక్స్ట్ మంత్ మందే సార్, మందే పాట. నెక్స్ట్ మంత్ మా టైం లేదయ్యా బాబు. నెక్స్ట్ మంత్ అంటున్నావు నువ్వు. ఇప్పుడు కావాలి అర్జెంట్గా. ఇప్పుడు ఏమైంది సార్? నెక్స్ట్ మంత్ మందే సార్, చిట్టి పాట మందే. చిట్టి పాట గురించి ఎవరు అడిగారు ఇప్పుడు? ఓ, దాని గురించా? అవునవును. అది కూడా వారం అయిపోతారు. నెక్స్ట్ మంత్ బ్యాంక్ వాళ్ళు వచ్చి పాడేస్తారు. బ్యాంక్ వాళ్ళు పాట వేరయ్యా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే సార్, మన ఇల్లు తాకట్లో ఉంది కదా, అది పాడుకొని వెళ్ళిపోతారు. ఏలం పాట. పేరు స్వామీజీ, నేను అడిగింది చిట్టి పాట వేలం పాట గురించి కాదు, మన సినిమా పాట గురించి. ఎంతవరకు వచ్చినాయి? ఓ సారీ సార్, నేను చిట్టి పాట వేలం పాట గురించి అడుగుతున్నారు అనుకున్నా. సినిమా పాట అయితే ఒకటే ఒకటే సార్, చాలా ఉన్నాయి మన దగ్గర. వినిపించు, నాకు పంపిస్తా, వాట్సాప్ పంపించు. అదే మీ చేతే పాడిద్దాం అనుకున్నాను సింగర్ గా. నా చేతున్నా టాలెంట్ అదే మొన్న ఒకసారి విన్నారు మీరు హమ్ చేస్తున్నప్పుడు. అదే ఇదిదా సర్ప్రైజ్ ఏదో సాంగ్ పాడుతున్నారు. ఒక్కసారి అది వినేసి మీలో సింగర్ ఉన్నాడని మీ చేత పాడిద్దాం ఫిక్స్ అయ్యారు. జమాల్ కూడా వాట్సాప్ పంపించావు లిరిక్? వాట్సాప్ పంపించాను మీకు. ఆ లిరిక్ ఒకసారి పంపించాను, వేణు జమాల్ కూడా అని ఉంటుంది. జమాల్ కొడు, జమాల్ 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 కొడు, జమాల్ 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 కొడు, జమాల్ జమాల్ ఈ జమాల్ గారిది జమాల్ గారిది కొడు మనకి. ఈ జమాల్ గారిది జమాల్ గారిది కూడా అంటే నువ్వు నాకు అర్థం కాదు. చూడే సార్, జమాల్ కూడా అంటే ఓ మైలా అర్థం. ఏమో నాకు అర్థం కాదు భాష, నాకు ఎందుకు వచ్చింది? అయినా వాళ్ళని ఎవరే కుడు వాసన అవసరం మనకి ఏమని చెప్పు. ఓ పని నాకు వేరేది వద్దు ఈ పాట క్యాన్సిల్. ఇంకోటి పంపించాను చూడండి, ఏ రంగులే. ఏ రంగులే ఏ రంగులే వద్దు. అలా పాడకూడదు మరి అది వేరేలాగా పాడాలి, స్లో మోషన్ లో పాడాలి. ఇలా పాడితే తర్వాత ఏ మింగులే నీకు మింగులే అంటారేమో. వద్దయ్యా, నాకు ఇది పాడకూడదు. నాకు వద్దు. మనకి కంపి చేస్తారు, నెటిజన్స్ ట్రోల్ చేస్తారు, రోస్ట్ చేస్తారు. వద్దు మనకి. మీరు అసలు ఇంత మంచి లవ్ సాంగ్ ని వద్దంటున్నారంటే ఇంకోటి మంచి సాంగ్ పంపించాను చూడండి, కిస్ కిస్ అని. చూస్తున్నాను. కిస్ 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 కిస్. బావయ్య చాడు దించు, బావయ్య చాడు దించు. ఏంటి దించేది? కట్టెల్లా రాట్లా? ఏంటిది? నిజమో రాట్లా? ఏం బాగుంది? ఇగో ఈ మాట రిలీజ్ చేస్తే నైట్యమో రాట్ల కుక్కలు దాని దించుతారు కింద. అర్థమవుతుందా? మీరు అలా పాడకూడదు సార్, వేరే ట్యూన్ కట్టండి. వేరే ట్యూన్ కాదు, ఏవి ట్యూన్ కాదు అసలు. ఇక మావయ్య చాడు దించు, బావయ్య చాడు దించు. మావయ్య అంటే మాయ, బావ అంటే మాయ కొడుకు. అవునండి. మరి వరుసలు మారిపోతున్నాయి కదా, అసలు ఎలా కుదిరిద్ది? ఇది బాగాలేదు. వాళ్ళగా బూతిపాటు ఇది. వద్దు, మాకు వద్దు. మ్యూజిక్ లో కలిపేస్తాం, అది లిరిక్ అర్థం కాదు జనాలకి. లిరిక్ తర్వాత మనం రిలీజ్ చేయాలి కదా. మావయ్య చాడు దించు, తర్వాత బావయ్య చాడు దించు, బావా నామా అసలు ఎలా కుదిరిద్ది? మామ కొడుకే కదా బావ అవుతాడు. మామ బావతో యాసలు లేకుండా అర్థం కాదు. దించేటి వద్దు మనకి. కట్టిన దించడం, రావడం దించడం వద్దు. తీసే. ఇది పెద్ద బూతుపాట. అసలు ఎలాంటి పాటలు నువ్వు రాష్ట్రంలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసే తీసే వద్దు వద్దు, బాగలేదు. ఇదిగోండి, ఇది పంపించాను చూడండి. సింహం హీరోయిజం లాగా ఉంటది. సింహం అని సింహం మీద రాజా. సింహం మీద రాస్తే అది ఎలా ఉందని ఊరుకుంది, నాకు అర్థం కావట్లేదు. మీరు హీరో ఎంట్రీ సాంగ్ అన్నారు కదా, సింహం మీద రాస్తే సింహం ఎలా ఊరుకుంటదా? అంటే మీరు హీరో సింహం లాగా ఉంటాడు అన్నారు కదా, దానికోసం అని సింహం అని పెట్టా. ఓకే ఓకే. మీరు పంపించావా? పంపించాను చూడండి లిరిక్. సింహం అంటే కుర్రాడు వేటకొచ్చాడు. తర్వాత అడవి లాంటి అన్నారు ఆక్రమించాడా? ఏ మనోడు ఏమన్నా కజ్జాకోరా ఏంటి? కజ్జా చేస్తాడు కదా రౌడీయా?
అది కాదు సార్, అంటే అది మాస్ జనాలకి బాగా నచ్చేది సార్. కాదు సింహం అంటే కూడా వేటకొచ్చడంలో బాగానే ఉంది. అడవిలో నన్ను ఆక్రమించడం అక్కడ దేకో లేడియో ఏదో జైల్లో కొట్టుకోవడం మానేసి ఏంటిది అడవి పైన కొట్టుకోవడం మానేసి అడవిలో అందరూ ఆక్రమించడం పెట్టి ఇది పాటలో లేదు, ట్రెమ్మర్ అడ్వర్టైజ్మెంట్ లో ఉంది. మనం ట్రెమ్మర్ ఎక్కువ తిరుగుతాడు. ఏం సార్ మీరు అడవిలో ఆకులు అలములు గీకుతానే ఏంటి ఇక ఇలాంటి పాటలు వద్దాయి మనకు. బూతి పాటలు మంచి పాట కావాలి నాకు. సరే ఇంకో పాట వద్దాం చూడండి. పంపించు పంపించు. చూడండి ఇప్పుడు జామ చెట్టు కాస్తాయి జామకాయలు అని ఉంటది. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. ఎవయా నువ్వు ఏదో కొత్తగా కనిపెట్టి చెప్తున్నావు. న్యూటన్ మనం ఏమన్నానే కాదు సార్, ఇది నచ్చలేదా? నచ్చలేదే కాదు. ఈ సినిమా బాగా రిలీజ్ అయినాక మనల్ని కింద గుద్దుతారు. చెప్ప మీద కాస్తాయి వేరే చేద్దాం సార్. జామ చెట్టు చేసి ఏది పెట్టినా సరే జనం ఇలా అంటారు, దెప్ప మీద కాస్తాయి జల్లకాయలు జల్లకాయలు, నా దెప్ప మీద కాస్తాయి జల్లకాయలు. ఈ జామ చెట్టు కాస్తే జామకాయలు, మామిడి చెట్టు కాస్తే మామిడికాయలు. ఇదొక ఇన్నోవేషన్, ఇదొక పెద్ద పాట. జామ చెట్టుకి జామకాయలు కాస్తే మాది వెళ్దా, మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తే మాది వెళ్దా. ఇంకోటి కొత్తగా చెప్పేది ఇంకేమన్నా లిరిక్స్ ఇంకేం పెట్టావు చూపించు ఒకసారి చూస్తాను. అసలు ఏం పెట్టావు నువ్వు? జామ చెట్టుకి కాస్తే జామకాయలు, మామిడి చెట్టుకి కాస్తే లిరిక్స్ అర్థం చాలా వరకు అర్థం కదా, అర్థం అవ్వట్లేదులే పాటలు. కాబట్టి నాలాంటి మ్యూజిక్ చేస్తున్న వాడు లిరిక్ లో చూసుకుంటాడు. ఒక్కడవేలే ఏంటిది, జామ చెట్టుకి కాస్తే జామకాయలు, మామిడి చెట్టుకి కాస్తే మామిడికాయలు, చింత చెట్టుకి కాస్తే చింతకాయలు, తాటి చెట్టుకి కాస్తే తాటి ముంజలు. ఏంటిది తాడి వంటగదిలో ఉంటాయి లేవు. నువ్వు పూజపాటే రాసావు. మళ్ళీ ఏది చింత చెట్టుకి చింతకాయలు, మల్లి చెట్టుకి మల్లికాయల. అరే రాంబాబు కాయలను కాయలను పువ్వులను పువ్వులను, బాబా బాబా క్యా బాధే క్యా బాధే. థ్యాంక్ యూ. ఇంకోటి వదలనా? ఓకే ఫర్మయ్యే కొట్రా. రైలు ఎక్కితే రైలు టికెట్, బస్సు ఎక్కితే బస్సు టికెట్, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ టికెట్, ఆటో ఎక్కితే ఎదురా భయ్ ఆటో టికెట్ లేదుగా మీటర్ రెండు. అరే నువ్వు లిరిక్స్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యో. నాకు అసలు ఇది పాట రైలు టికెట్ కాబట్టి ఫ్లైట్ ఉంటుందా ఇటు? అసలు ఏంటో నా మేడ చుట్టూ ఉన్నదో గోడ అబ్బాబా, గోడ పక్కన ఉంటుంది దూడ అబ్బాబా, దూడ చూడు వేసింది మేడమే. ఇంకా నాకు ఏం పాట చెప్పు. ఇదైతే మీరు ఇది చాలా క్రియేటివిటీ మీకు ఇచ్చాను. మీరు ఎలాగోలా పాడాలి. ఏంటది? అక్షరాలతో కలిపి ఒక ఇచ్చాను. ట్రై చేసా, మర్చిపోయాను. ఇదో పాట. హాయి కలిస్తే హాయి ఉంటే అట్టు వద్దంటే వేటి ఓయి అరురు ఏ కలిస్తే ఏ ఓ అటు ఓళ్ళే అట్ట పెట్టోయి. అవమ్మా నేనమ్మా అయ్యా వద్దయ్యా నువ్వు ఆపక కాము కేకలే పెట్టించక కేకలే నువ్వు పెట్టకే గుట్టుగా గుమ్ముగా వేయరా. ఏమి జరిగి జనాలు మన మీద ఉమ్మేస్తారు మన మీద. ఇది పాట తీసే వద్దు, ఇంకోటి పంపించు. నన్ను ఏదో ఇంకా ఏం చెప్పావు కదా నువ్వు. ఎవరికి ఇవ్వలేదు కదా, తీసుకోలేదని చెప్పి ఎవరు వాళ్ళే నా దగ్గర కామెడీ లేదు. నీ దగ్గర ఎవరు తీసుకోలేదు, నాకు ఇచ్చేస్తాను ఏంటి అసలు.
దగ్గర బస్సులు కాదు, నువ్వు నన్ను కుట్టించడానికి ఫిక్స్ అయ్యావు. ఇది ఒక పాట. నిన్న లేదురా ఇది ఏది ఏ సాంగ్? అప్పునా మాట మళ్ళీ పెట్టచ్చు కదా. అవి మళ్ళీ ఎక్కడ చూసుకోవాలా? నేను అసలు నేను చాలా బిజీగా ఉంటాను. పని లేకపోయినా సరే బిజీగా ఉంటాను నేను. నువ్వు అర్థం చేసుకోవాలి. వచ్చింది. మెనీ మెనీ డేస్ అగో మామిడి పళ్ళు రాత్రి తగిలాడే, పైకి ఎగబడి సమయంలో పంట దిగుబడి రాలేదన్నాడే. అడిగానే వాడిని అడిగానే ఆ పంట ఏదో చూపించాడు. వరి కాదే, మిరపకాయ కాదే, చెరుకు కాదే, వాడు పెంచిన పంట గంజాయి. అదిదా సర్ప్రైజు, అదిదా సర్ప్రైజు, అదిదా సర్ప్రైజు. ఇంకెందుకులే, మెనీ మెనీ డేస్ ఏగో అన్నావు, మామిడి పళ్ళు రాత్రి తగిలాడన్నావు, పైకి ఎగబడే సమయం పెట్టి నాకేం అర్థం లేదు. పైకి ఎగబట్టబెట్టి ఇక ఇది బూదుబాటయ్యా. పంట దిగబడి రాలేదన్నాడు అంటే ఏంటి? అది మాట లేదా? రైతు దగ్గరికి రాత్రి సమయంలో ఇది ఎందుకు వెళ్ళింది? దిగబడి పంట ఏం పంట అది? పంట దిగుబడి రాలేదన్నాడు అంటే ఏంటి? పిల్లల పట్టడానికి ఉండే అదా? పాయింట్ పోవామో. సరే, గంజాయి అంటే మరి అదేటో ఇదే సర్ప్రైజ్. అంటే గంజాయి ఉపయోగపడదు కదానేమో ఫ్యామిలీ. సరే, జూబ్లీ హిల్స్ లో ఒక పోస్ట్ పబ్ లో ఒక గ్లాసు కుర్రాడే, జమ ఫ్లాష్ అయ్యాడే. చిన్ని అన్నాడే, నన్ను మమ్మీ మిన్ని అన్నాడే, కొంచెం దూరం ఉన్నాడే, ఎంతో గౌరవించాడే, తన వెంటే రమ్మన్నాడే, తను వెళ్ళాక నీ వెళ్ళనే, వాడికి జోడీ కాదంటూ వాడికి డాడీతో ముందుకి పిన్నికి మార్చాడు. ఇగో అసలు పబ్బులోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్తే అక్కడ మిన్ని అన్నాడు, కొంచెం దూరం ఉన్నాడు, గౌరవించాడంట. ఇదేమో ఆయన ఊహించుకోండి, ఇదేదో మనకి సెట్ అవుతాడని చెప్పి ఆడేమో నాన్నకి సెటప్ చేశాడా. ఇది బూతుపాట్లో ఉంది. ఇది అసలు ఏది? ఇందాకేమో కిసిక్ కిసిక్ అన్న మావయ్య బావయ్య వరుసలు లేవు, ఇది కూడా వరుసలు లేనట్టున్నాయి. డైరెక్టర్లే అంటే పాటలో కొంచెం రాలే మనకి, మన టేస్ట్ వేరే. నేను చెప్పాను కదా, హీరో హీరోయిన్ ఐటమ్ సాంగ్ కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ రాసాము, నువ్వన్నీ ఐటమ్ సాంగ్లే. ఐటమ్ సాంగ్ అంటే నేను అన్నది ఇప్పుడు పెళ్లి బయతుల్లే అతని ఐటమ్స్, కాగాలు బూర్లు అయ్యి. నువ్వు వాటి గురించి రాయమంటే హ్యాండ్ ఎత్తు సెకండ్ హ్యాండ్ అన్నావు, హ్యాండ్సమ్ అన్నావు, ఏది ఇంకోటి ఏం గొప్ప. అబ్బా అదిగా సర్ప్రైజ్ అంటున్నావు, ఏమో సేమ్ సర్ప్రైజ్ నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ భాషలో లేవు బూతులు కానీ. అసలు పైకి ఎగబడి సమయంలో పంట దిగుబడి లేదన్నావు, రాత్రి కల్లో దానికి అసలు ఏ పని? అవునా? బుట్టలో దాచారు బంగిన బల్లి, వరుసకు పేరేమో రంబకు చెల్లి. అరే నేనెంతో ఫేమస్ మదన పెళ్ళి తో ముంబై ఢిల్లీ, ఓ సోసి మద్రాసు రబ్బరి బొమ్మ, నీ ఇస్మాయిల్ ఇస్తే అదిరిద్దాం. ఏ రాయ్ చేసి మళ్ళీ కుమ్మ జంక్షన్ లో రైలు జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పడతారు తల్లో జోడు గుర్రాలుగా. అన్ని బూతి భాషలే. జంక్షన్ లో ఫంక్షన్ పెట్టడం ఏంటి, పిల్లో గోల పడతారు తల్లో ఏంటి?
బుట్టలో దాచాను బంగినపల్లి వరుసకు నేనేమో రంబకి చెల్లి. హీరోయిన్ రమ్మ ఏంటి ఏ రమ్మ? ఏంటి పై ఫ్లోర్ లోనా ఉన్నారా? ఉన్నారో లేదా తెలియదు, మీరు రాసేసుకుంటున్నారు. సరే ఏంటిది, నాకు ఆ పాట నచ్చలేదు, ప్లీజ్ దేదే పుప్పి పుప్పి బంజా హుప్పి హుప్పి మేక్ మీ చప్పి చప్పి కావాలి వన్ బేబీ డే అండ్ నైట్ హనీ ఓన్లీ నైట్ హనీ షో మీ లోడ్స్ ఆఫ్ మనీ ఐ విల్ మేక్ యూ హ్యాపీ హ్యాపీ. ఈ 4 గోళ్ళ మధ్య వేసుకుని పాట ఏంటి నాకు? కోకరైక కట్టుకున్న మొక్కజొన్న కంకి వెలుగు నీ చూపు ఈత ముల్లే నువ్వు ముందు కళ్ళులే జుంబారే బార్ జుంబారే ఎప్ప సరసరులు నాటు నాకు నోట రాట్లేదు. నాకు ఈ పాట వద్దే కదా. 2 లైన్స్ కాదు 3 లైన్స్ కాదు. గడ్డి బాబు బెడ్డ పైన గుడుగుడు గుంజం ఆటలు ఆడేద్దాం. ఈ గుడుగుడు గుంజాలేంటి నువ్వు అసమా పంప చెట్టు రూములోనే కర్రగల్లు ఆడి పడేద్దాము. కర్ర కప్పవయ్య దుప్పటి పెట్టవయ్య కొంపటి. ఇక నేను మంచి పాట లవ్ సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ రాయమంటే జంబారే బార్ జంబారే జంబారే బార్ జంబారే ఈ అసలు ఈ ఈ పాట ఇంకో పాట వేరే పాట మంచిది నాకు ఇష్టం నచ్చలేదు అసలు. ఈ జంబారే జుముకి జుముకి ఆ పాట మంచి పాటలు లేవా? మంచి పాటలు మీకు మీరు మీకు నచ్చిన పాట చెప్పండి. అసలు మీకు దాని టైప్ పాట ఒక రెక్టాంగ్ చెప్పండి. అంటే నాకు తెలీదు, నువ్వే మంచి పాట తెలిస్తే ఈ బాధ ఎందుకు నాకు? ఇంకెలాంటి అంటే ఇప్పుడు నీకు రెఫరెన్స్ కూడా ఎప్పుడో పోతున్నాను, మరి మంచి పాట కావాలి. ఏదో ఒకటి చూడండి. లవ్ సాంగ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ లాగా అంటే మరీ అంత గలీజ్ ఉండకూడదు. హీరో హీరోయిన్ సారీ పాడుకుంటారు, దానికి మనకి లిరిక్ కావాలి. నువ్వు వేసుకునే పాటలు అన్ని రాస్తున్నావు, మనకి పాడుకుని కావాలి. నువ్వు లైలాబ్ అయితే నేను మజ్నూన్ అంట, నువ్వు జూలియట్ అయితే నేను రోమియోన్ అంట, నువ్వు సేదైతే రావాలి, నువ్వు రాలేదు నీకు ఇష్టం అంట. రాయే రాయే చేసేద్దాం నవ్వు రాకింగ్ కాంబో అంట, నా గ్రేస్ నీ నవ్వు. ఇలాంటివి బాగుంటాయి కదా మనకి, ఇలాంటివి ఉంచు. ఈ టైప్ ఇంకోటి ఏమైనా ఉందా? దాన్ని అలాగే కంటిన్యూ చేసుకోవడం. నువ్వు వానం అయితే నేను మేఘాన్ని, నువ్వు కరెంట్ అయితే నేను కరెంట్ పోల్ని. నువ్వు వాన అయితే నేను మేఘమా, నువ్వు వీణం అయితే నేను తీగనంట, నువ్వు కంప్యూటర్ అయితే నేను కీబోర్డ్ అంట, నువ్వు కంచం అయితే నేను పంచమంట, నువ్వు ప్లేట్ అయితే నేను టిఫిన్ అంట. ఇది ఒక పాట. నువ్వు కెమెరా అయితే ట్రైపాడ్ అంట, నువ్వు కుర్చీ అయితే కింద చక్రాలంట, నువ్వు బండి అయితే నేను పెట్రోల్ అంట. ఏంటిది? ఇక నేను నీకు మళ్ళీ 2 రోజులు టైం అవుతున్నాను, మంచి పాట పెట్టుకుంటారా. ఒకటి చాలు, నువ్వు 10-15 నొత్తు. నువ్వు ఎవరో రిజెక్ట్ చేసిన పాటలన్నీ నా బాగా పాడిపోతుంది. నీకు రెమ్యూనరేషన్ కూడా ముందు చేసేది, పోనీ వేరే రికార్డులు పెట్టుకుందామంటే మ్యూజిక్ డైరెక్టర్ నేను. కక్కుర్తి పట్టాను, మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ ఒకటే అయితే వాడు కలిసి వస్తుంది అనుకున్నాను, మరి ఇంత కలిసి వద్దు అనుకోలేదు. బూత్ పాటలు అన్నీ రాస్తాడు ఈ మనిషి. నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేశానా? నేను అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్కి దీనికి సంబంధం లేదు. నువ్వు తాగేసి ఉన్నావేమో ఆ రోజు, ఏ బ్రాండ్ తాగేవో ఏటో. అసలు నేను జస్ట్ అబ్బాయి హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారు అన్నాను, నువ్వు దెబ్బలు ఆడుకుంటారు గదిలో చాలా తలుపులు వేసుకున్నాను
పాటలు దానికి రాస్తున్నావు నువ్వు దెబ్బలాడుకునే దానికి. చూసుకోండి అది పెట్టుకోండి. అడ్డమైన సిగ్గు నువ్వు ఆ శోభమా ముద్దులెట్టు అది కూడా పెట్టిన నాన్న అలవాటు చేసుకోవమ్మా. ఏం అలవాటు చేసుకోవాలి? ముద్దులెట్టి ముగ్గులో దించమాకు, ముగ్గులోకి దించినట్టు కొంచెమాకు. నేను ఇంకా చిన్నదాన్నిరా. వీటి మీద పోక్సాక్ పెట్టాలి ఇప్పుడు. చిన్నదా మైనర్ అమ్మాయి పోక్సాక్ పెడతావు నువ్వు రాసినందుకు. నీ మీద హీరో మీద చేయింది డ్యాన్స్. మంట నాలో మొదలవుతుంటే మందు నేనే ఇస్తుంటే కదవ ఎంగిలి పైపైనే పూస్తే బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగా పనినే మూస్తే చచ్చిపో. నేను చచ్చిపోతాను ఈ పాట విన్నందుకు, పాట పాడినందుకు. జనాలు కూడా చచ్చిపోతారు. ఏదేదో చెయ్యమాకు ఆడ ఏడ ఏహే, నన్ను ఏదో చెయ్యమాకు అంతగాడ ఏ హాహా. వద్దులే, నాకు కాసేపు రిలాక్స్ అవుతాను. అంతకంటే హాయిగా ఉంది వదులుకోకు. ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్ము. ఏం అలవాటు చేసుకోవాలి? పాట విన్నమా? అంటే ఈ ఘోరాన్ని ఎన్నో అలవాటు చేసుకోవాలా? ఈ ఘోరాన్ని కట్టు నీకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే చెంగు బొట్లు దోపుతూ ఉంటే చెంగుమని నువ్వు ఉలిక్కి పడగా నాలో ఉడికి పుడితే నేను పిలిచే కట్టేదాకా రెచ్చిపోకు. పెద్ద పెద్ద ఆటలేవి ఆడమోగు అలవాటు చేసుకోవయ్యో. పెద్ద ప్లానింగే. ఆగులు కావాలా, పోకలు కావాలా, సోకులు కావాలా, పోతరేకులు కావాలా? ఎవడడిగాడు నిన్ను? ఆగలే, పోగలేడు, సోకాడు, బోధలేడు. నాకు ఏంటి టార్చర్? నేను ఎవరికి షాప్ పెట్టుకున్నాను స్వీట్ షాప్లో అయ్యి గమ్ములు పిల్ల నా సమ్మలు పిల్ల చేస్తే పిల్ల వేస్తాను ఒళ్ళు పిల్ల. ఆవులు పొగల పూతల సోగులు అన్నీ కావాలా, జున్నే కావాలా, అది కావాలా, లేక జున్నే కావాలా. వీడికి స్వీట్ షాపు గేదెలు అన్నీ ఉన్నాయా? బిజినెస్ చేస్తాను సార్. పాలు అదండి, పెరుగు పాలు అమ్ముతారన్నారు. అయ్యో, మరి దీని దగ్గరికి ఎందుకు వచ్చింది? పాలు పోతరేకులు సోకులు జున్ను కావాలి ఇంటికి అడుగుతుంది. చూడండి ఇప్పుడు కూడా పెట్టాను. లిరిక్ నువ్వు చెప్పు, మంచిదో కాదు నేను చెప్తాను. మంచిది పెట్టు. రసకుటప లజ్జులు కావాలా, దాని ఇవ్వనిచ్చే ఉష్కలప ఊపిరి కావాలా. ఏం ఊపిడు? నాకేంటి టార్చరు? నేను అడిగింది ఏంటి? నువ్వు మంచి ఒక పాట మంచిది రాయలేకపోయావా? మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, లవ్ సాంగ్ రాయాలంటే ఐటమ్ సాంగులకి సాగులు కావాలా, సేగులు కావాలా, షోకులు కావాలా, కిస్సి కేకులు కావాలా? ఈ పాట వదిలే. తద్దిగా తగడి కావాలా, వాళ్ళ నచ్చలే. ఈ ర్యాపిళ్ళు ఇవన్నీ ఎందుకు? నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పదాలు? కాదు, నువ్వు అక్కడ ఎక్కడ ఎత్తుకొచ్చేసి ఇవ్వట్లేదు కదా నాకు. ఇన్స్పిరేషనా? నువ్వు మొత్తం కాపీ చేసి మిగుతున్నట్టు నాకు డౌట్ పడుతుంది. ఇది ఎక్కడో విన్నట్టు లేదు. ట్యూన్ చెప్పు ఒకసారి. లాస్ట్ దానికి ట్యూన్ చెప్పు. ఇదిగో, ఇది సింహాద్రి సినిమాలో పాడు ఐటమ్ సాంగ్ ఇది. నన్ను పిచ్చోని నీకు కాపీరైట్ పడుతుంది. నన్ను లోపల వేసేస్తారు. ఇంకా నువ్వు అన్నీ ఇలా అరిగిపోయి పాటలన్నీ ఇప్పుడు అయిపోయిన పాటలన్నీ ఇస్తావా నాకు? నువ్వేదో కొత్త ఇప్పుడు నువ్వు అదిదా సర్ప్రైజ్, ఇది సర్ప్రైజ్ వద్దు. నువ్వు అదిదా సర్ప్రైజ్, నువ్వు ఆ పాట అన్నప్పుడే నాకు అర్థమైంది. అది కూడా రీసెంట్గా వచ్చిన పాటే కదా. నువ్వు చాట్ జీపీటీను దేన్నో అడిగి ఉంటావు, అదేదో లిరిక్ ఇచ్చేసి ఉంటుంది, దాన్ని నా మొహాలు పడేసావు. నువ్వు వద్దు.
నువ్వు కిస్ కిస్ పాట బాబాయ్ వచ్చాడు దించా నీ పాట కాదు అది. లబ్జనక ర్యాపిడో కావాలి, కావాలంటే ఒక రాదు బుక్ చేసుకోవాలి. రావాలి రాసుకుంటూ వస్తుంది బుక్ చేసుకో ర్యాపిడో యాప్లోకి వెళ్ళి. నువ్వు అర్థమైంది, నువ్వు పాత పాటలన్నీ తీసి కాదు నువ్వు నువ్వు మోసం చేస్తావు నన్ను. నేను పాటలు ఎందుకు కదా అని చెప్పి నాలో తెలియదనుకోకు. ఎలాగపోయినా కానీ ఏదో రకంగా కొంచెం ఉంటుంది, ఎప్పుడో విన్న వాసన ఉంటుంది. నువ్వు అదిగా సర్ప్రైజు ఇలా కిస్ కిస్ పాట జమాలకుడు ఇవన్నీ అమ్మో నేను ఏదో అనుకున్నాను. నువ్వు అన్ని నీ సొంత పాటలు కాదు ఇవన్నీ. మోసగాడివే కనబడవు కానీ ఆటగాడివే. వద్దయ్యా నా అడ్వాన్స్ నాకు వెనక్కి ఇచ్చేయి, నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ని చూసుకుంటా. నాకు నీతో సెట్ అవ్వదు. నేను పాటలు రాయమంటే బూత్ పాటలు అది కూడా వేరే వాళ్ళు ఇచ్చి పంపించేస్తాం. నాకు నా బాబాయ్ పడేస్తా అసలు. సింహంటే కూడా ఏటకొచ్చాడు అడిగండి అందరూ ఆక్రమించాడా. ట్రిమ్మర్ ఏడ తీద్దాం అనుకున్నావా? నేను ట్రిమ్మర్ పెట్టుకుని ఇప్పుడు హీరోకి ట్రిమ్మర్ పెట్టుకుని ఇవ్వాలి. అప్పుడు నేను ఆ హీరోకి వద్దమ్మా వద్దు, మాకు ఇలాంటి పాటలు వద్దు. కాపీరైట్ పడుతుంది. నేను ఎంత తప్పు ఖర్చు పెట్టి నేను ఆ పాట కొనుక్కుంటే సరిపోద్ది కదా. మరి కొత్త పాటలు కొనుక్కుని పాత పాటలు కొనుక్కున్నా టోటల్ అడుగుతున్నట్టు ఇంత డబ్బులు పెట్టి. సాంగ్ రీమేక్ పెట్టి నేను అసలు అదేం అనలేదు. నువ్వేమో ఏ టైం తగ్గవాళ్ళు ఏం అర్థం అవ్వట్లేదు. నేనేం ప్రాంతాలు నేనే డైరెక్టర్ ఏమో నువ్వు ఎంతమంది డైరెక్టర్తో కరెక్ట్ అవుతామో నాకేం అర్థం అవ్వట్లేదు. అందరికీ ఇలా ఇచ్చేస్తాను. నువ్వు డైరెక్టర్ పేరు కూడా మార్చేస్తున్నావు చూసావా? నేను ఫోన్లో లేదా చూసి సేవ్ చేసుకోలేదు నెంబరు. అదయ్యా ఇక నీదో నాకు సెట్ అవ్వదయ్యా. నేను బ్రోయపాటి రవిని. బాస్ సినిమాల బాస్ ఏంటి? ఓరబాస్ సినిమాలు. అవును నేను అన్నీ చేసి చూపిస్తాను కానీ ఇప్పుడు అది కాదు. నాకు ఇప్పుడు డబ్బులు అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తావా? మంచి పాట రాసుకుని వస్తావా? నాకు అది చెప్పు. చెయ్యి, రేపు ఫోన్ చేస్తాను. ఇలాగ బూతులు ఉండకూడదు మనకి. జమాల గుడులు అయ్యి మనకి ఆల్దేళ్ళతో కొడవడాలు అయ్యి వద్దు మనకి. మంచిది ఏమన్నా మంచి తీసుకురా, నాకు అర్థమయ్యేలా తెలుగులో తీసుకురా. ఇది గ్యాప్లో పంపించేసావా? గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది. గుచ్చుకుంటే తప్పు కాదు, నువ్వు గుచ్చుతుంటే తప్పు నాది. ఇది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది. తగ్గించనా నొప్పి నీది, అయ్యి పుట్టించిన ఊది ఏముది కాదు. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాదా? గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాదేటి? నా అసలు అక్కడ బట్టలు సిరిగిపోయా? దారమది సూది దారం మట్టుకెళ్ళి ఏ గుండు సూది ఏనని తగ్గించిన నొప్పి నీవి, ఆయి పుట్టించిన ఊది గుండు సూది అంటే గుండు సూది అంటే నువ్వు అయ్యమ్మ ఈ డబుల్ మీనింగ్ పెద్ద బూతిది. నీకు బోరుడు అది ఉంది, నాకు బుట్టెడు ఇది ఉంది. ఎత్తిపోతల బదులు ఒక్క పోతల ఎత్తిపోతలా. ఇదిగో ఇది బూతు ఒక్క పోత. నేను అందంగా మాట్లాడుకుని జస్ట్ డ్యాన్సులు వేసుకుని పాటలు కావాలన్నాను. నువ్వు వేసుకుని పాటలు రాస్తున్నావు అన్ని.
నాకు డ్యాన్స్ తప్పులో వేసుకుని పాటలు కావాలంటున్నాను నేను. నువ్వు గదిలో తల్లి మంచి మీరు లవ్ సాంగ్ అన్నారు కదా. ఇది లవ్ సంగతి లవ్ డాన్స్ అడుగు. ఇంకా ఇంకా కావాలి ఇంకా ఆహా చొరక శ్రీలంక చూడాలి నాతో కూడిక చీపు అనక. శ్రీలంక ఎందుకు వచ్చింది ఇప్పుడు? అంటే అది ప్రాసెస్ సార్, అది ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది ప్రాసెస్. నా ఇది కూడా ఏదో సాంగ్ పాత ఏదో తీసుకొచ్చేసి నాకు మొహాన్ని పడేసినట్టున్నావు. నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. కానీ గుండు చూసి గుచ్చుకోవడం ఏంటి, తప్పు నాదనడం ఏంటి, నొప్పి తగ్గించడం ఏంటి, పుట్టించిన బూదాలు పెట్టి నీకు బూడి అది ఉందనడం ఏంటి, నాకు పుట్టిడి ఇది ఉందనడం ఏంటి, ఎత్తిపోతలు ఏంటి, ఒక్క పోతలు ఏంటి, శ్రీలంక చూడడం ఏంటి. వద్దయ్యా, నేను నీదో పాట రాయించుకో, నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటాను. కానీ ఎన్ని వద్దుగా మ్యూజిక్ డైరెక్టర్ని మంచి సాంగ్ ఒకటి రాసిస్తా. మీరు ఓపాలి బ్రహ్మచారి. ఏం ఓపాలి? అదే ఇంకా నేను వస్తుంది, రిపీటెడ్ గా వస్తుంది. అదే ఏం ఓపాలి? నేను ఒప్పుకోవాలి. ఇంకా నెత్తి మీద కొట్టేసుకొని ఇలా ఊపుకోవాలి. ఇంకా సినిమా ఫ్లాప్ అయితే, పాట ఫ్లాప్ అయితే, తగ్గిన వేళ తొలిసారి, పెద్ద వేళ మనిసారి, పడక వేళ పదిసారి, పగటి వేళ ఒకసారి. ఇప్పుడు అదే పని ఇంకా వేరే లేదా? పని చేస్తా కుర్రాడు, పని చేస్తా హీరో పని చేస్తే ఇంకా అదే పని ఉండాలా? చిన్న ఫీలింగ్స్ లాగా శుభాలయం ఊపిరిది, చెప్పాలయ్యే తీపి సోది. నాకు అర్థమైపోయింది, నీ దగ్గర ఏవీ లేక నువ్వు నీకు అడ్వాన్స్ డబ్బులు తక్కువైనాయా చెప్పు. నీకు ఎందుకు నా మీద కష్ట పెట్టావు? నీకు డబ్బులు తక్కువ మాట్లాడినాననే కదా నీకు ఈ బాధ. హలో, నీకు పంచదార పూరీలు లేవా, మిరపకాయ బజ్జీలు లేవా, నీకు వేడివేడి బొబ్బట్లు లేవా? ఇవన్నీ కావాలని బయట ఎడుతారు కొనుక్కోవడానికి, నీ దగ్గర ఎందుకు? ఈ మనిషి స్పోలేడు, ఏదో బ్రాండ్ తాగాడు గట్టిదే. పంచదార పూరీలు లేవా, బజ్జీలు లేవా, వేడివేడి బొబ్బట్లు లేవా అని అడుగుతున్నాడు. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నేలా తిండివరా కృష్ణ అంట. నాకు ఈ టార్చర్ ఏంటి? ఇగో ఎవయ్యా, ఇగో లిరిక్ రైటరో, మ్యూజిక్ డైరెక్టరో, ఇగో ఏదైనా అది కన్నా ఇగో ఏది నువ్వు ఉన్నావా లైన్లోని? మనిషి మాట్లాడదేటి? హలో హలో ఎవయ్యా, ఇగో వినబడుతుంది. ఏది కాదు ఏంటి నాకు ఈ టార్చర్ ఏంటి? నీకు అడ్వాన్స్ అయినా తక్కువైందా, మా రెమ్యూనరేషన్ అయినా తక్కువైందా, ఏంటి నాకు ఈ టార్చర్? అంటే మీకు అడ్వాన్స్ తో ఏం పర్లేదు సార్, ఇవన్నీ మీకు టెస్ట్ చేసుకుంటారని ఈ టైప్ లో వస్తాయి అని చెప్పి మీకు పంపిస్తాను. ఈ టైప్ కాదు, ఇవే వస్తాయి. నేను విజయ్ ఇచ్చిలా ఉన్నావు నాకు. లేదు అంటే మీకు ఒక రిఫరెన్స్ ఇలా ఈ స్టైల్లో వస్తాయి అని చెప్తున్నాను. వద్దయ్యా, మనకి బూత్ పాటలు వద్దు. నాకు అన్నీ బాగాలేదు అసలు. ఏమో నాకు డ్యాన్సులు హీరో హీరోయిన్ డ్యాన్సులు వేసుకుని పాటలు కావాలి. అర్థమైందా? కాదు, డ్యాన్సులు వేసుకుని పాట అడిగితే గదిలోకి వేసుకుని నీకు అగడ కజలు లేవా, నీకు మజిలి బొండాలు లేవా, పోనీ బంగారు లేవా, ఆత్రపురం నీకు కాదు స్వీట్ షాప్ ఏమైనా ఉందా ఏంటి? నేను అవును అడిగాను, బంతి భోజనంలో పాట కాకపోతే మరీ ఎంత నీటి గట్ట తోటలో మొక్క నాటి నీరు కట్టి ఇరువు వేసి ఎదుగా పెంచినట్టు. ఏం పెంచావు? చక్కెరకేళి గెలలు లేవా, పప్పర పరస కలర్లు లేవా, పూరీలు లేవా, బూరెలు లేవా, తేలిన ముచ్చి గారెలు లేవా? ఇవన్నీ కాదు, నేను ఎట్లాను, నాకు హీరో హీరోయిన్ డ్యాన్సులు వేసుకుని పాటలు కావాలి. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని పాటలు వద్దు మనకి.
అర్థమవుతుందా? మనకి వేసుకుని డ్యాన్స్ వేసుకుని పాట అంటే చాలు, వేసుకుని పాటలు వద్దు. నాకు రేపు మంచి పాట ఇంక ఈరోజు వదిలేను. బొర పాడైపోయింది, బొర పాడైపోయింది మొత్తం అంతా. నన్ను మగ్గు కురిపించేసావు. నేను డైరెక్ట్ విషయం మర్చిపోయాను. ఒక సాంగ్ రావాలంటే చాలా టైం పట్టింది సార్. ఇప్పుడు ఇదే మీరు ఒక అరగంట సేపే విన్నారు. ఇంకా చాలా సాంగ్స్, ఒక సాంగ్ చేయాలంటే 4-5 నెలలు పట్టింది. 4-5 నెలలు ఆ సాంగ్కి ఎందుకు ఇంత టైము? అది బాగా వస్తుంది సార్, మంచి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వస్తుందా? ఏం వస్తుందో నాకేం అర్థం అవ్వట్లేదు. బయట మ్యూజిక్ అందరూ ఒక రోజులో ఇచ్చేస్తున్నారు ట్యూన్, లిరిక్ ఏమో ఒక 20 నిమిషాలు, పావు గంటలు ఇచ్చేస్తున్నారు. నువ్వే ఎంత టైం తీసుకుంటున్నావు? అంటే నీకు పావు గంటలు కావాలంటే ఇది తీసేసుకోండి, మంచి అవుట్పుట్ కావాలంటే తీసేసుకోండి. తీసేసుకోండి. నువ్వు ఎంత కష్టపడి కాపీ చేసి తీసుకోవాలి నేను? ఇది జస్ట్ ఇన్స్పిరేషన్ సార్. ఇన్స్పిరేషన్ తీసుకొని దాని ముందు వేరే పెట్టేసుకోవడమే. ఏం పెట్టేసుకోవాలి? లిరిక్ రైటర్ నువ్వా నేను? నాకు అర్థం కావట్లేదు. అదే సార్, లిరిక్ రైటర్స్ అదే చేస్తారు, మీకు తెలీదా? ఏ లిరిక్ రైటర్ ఇలా చేయరు. నువ్వే కొంచెం చాలా మనిషి తేడా కనపడుతున్నావు. రెమ్యునరేషన్ సరిపోలేదంటే చెప్పు, నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇప్పిస్తాను. అంతేగాని ఇలాగ కాపీ పేస్ట్లు వద్దు మనకి. నువ్వు కొత్తగా పాట రాసినా కానీ ఇలాంటి సాంగ్లు వద్దు. అడిలాంటి అందాలు కిస్ 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 వద్దు మనకు. అలాంటి బూత్ పాటలు వద్దు. మంచి నేను రాసిలా ఉంటే నేను ఎందుకు అడుగుతాను? నాకు ట్యూన్ కూడా కొట్టడం రాదు. స్టోరీ రాస్తాం కానీ ట్యూన్ రావాలి కదా. ట్యూన్ సరే, లిరిక్ రాయండి, ట్యూన్ నేను ఇస్తాను. లిరిక్స్ రాయగలరా? రాయలేరు కదా, అందుకే తీసుకోండి. ఎన్ని కాదు నేను చూసుకుంటాను. నేను వేరే పార్టీని తీసుకుంటాను కానీ నువ్వు అడ్వాన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్ పంపిస్తారు. రేపు మంచి సాంగ్ ఇద్దాం. సరే, మాట మీద నిలబడతావు అయితే. మళ్ళీ చిక్కీ పాట, వేలం పాట మళ్ళీ బబ్బులు చేస్తావా? లేదు, మీరు సినిమా రిలీజ్ ఎప్పుడు చెప్పండి. సినిమా రిలీజింగ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అని చెప్తుంటే నెక్స్ట్ మంత్ 4 months అయినారు కదా. సాంగ్ అయిపోయింది, ఇంకా ఇది ఒకటే పెండింగ్ ఉంది. బీజిఎం అవ్వలేదు ఇంకా. మరి అది ఎప్పుడు ఇస్తావో మళ్ళీ నా పేరెంట్స్ తీయడానికి. నేను బీజిఎం వేరేకి తీసుకుంటాను. నువ్వు ఇది ఒక పాట చాలు. ఒక పాట ఇది ఉండిపోయింది. లేదు, నువ్వు బీజిఎం ఈ పాట వేరేకి ఇస్తాను. వద్దులే, నువ్వు ఏమి ఇవ్వద్దు, నువ్వు వదిలే. నా అడ్వాన్స్ నాకు ఇచ్చే ఆ ప్రొడ్యూసర్ ఇచ్చుకుంటాను. మరి ఈ కాపీ వర్క్గా ఏదైనా వర్క్ టైం ఇచ్చాను కదా సార్. పోయే నీకు మళ్ళీ రెమ్యునరేషన్ అంటున్నావు. అడ్వాన్స్ ఇచ్చావు అదా బొక్క అనుకుంటే మళ్ళీ రెమ్యునరేషన్ బొక్క ఏ పని లేదు నాకు. సరే, పాట పూర్తి ఎట్టాలే. పాట ఒకటేనా లేదా బీజిఎం? ముందు పాట పూర్తి అయిపోయా, తర్వాత బీజిఎం గురించి చూస్తాను. నువ్వు పాట ఇవ్వలేదు, అవ్వలేదు, పాట తీసేనా పోనీ సినిమాలోంచి. అప్పుడు షూటింగ్ చేశారా? పాట లేకుండా షూటింగ్ ఎలా చేస్తాం? అప్పుడు ఆ పాట ముఖ్యం. సినిమా మొత్తం ఆ పాట సినిమా లింక్ అయి ఉంటుంది. ఆ పాట చాలా ఇది. అది నా బాధ. అది సినిమా మొత్తం పాట పెట్టి చాలా లేచి వెళ్ళిపోతారు. అదే సినిమా మొత్తం అంటే ఒక లిరిక్ వస్తుంది, సినిమా స్టార్ట్ అవుతుంది. ఏమో లిరిక్ వస్తుంది, సినిమా స్టార్ట్ అవుతుంది. అలా అనమాట. కంటిన్యూస్ గా పాట రాదు. నేను పోయి సర్లే సార్, ఆ సినిమా గురించి మనం చెప్తే బాగోదు. నీకు ఐడియా ఉంటుంది కదా, మన ఈ మధ్య సినిమా అది వడాఫోన్ ఐడియా నా సిమ్. జోకులు సినిమాలో కూడా ఇలాగే ఉంటాయి. షూటింగ్ రాలేదా? ఎయిటింగ్ శుద్ధి కదా. బీజిఎం ఇచ్చేటప్పుడు చూస్తా. షూటింగ్ మొత్తం అయిపోయింది, ఈ సాంగ్ కోసం వెయిటింగ్ అయితే. మంచి సాంగ్. మిగతా పనులన్నీ చేసుకోండి, సెన్సార్ చేసుకోండి, కత్తిరించుకోండి. సరే అయితే ఇచ్చారు. రేపు మర్చిపోకు. రేపు షూర్. ఫోన్ ఎత్తి కొంచెం.
మీ పేరేంటి సార్? ఇందాక చెప్పాం కదా బ్రో ఏపాటి రవి అని. బ్రో ఏపాటి రవి. ఓకే, సేవ్ చేసుకుంటా. ఇప్పుడు సేవ్ చేసుకుంటావా? అడ్వాన్స్ ఇచ్చింది 4 రోజుల తర్వాత. ఏ మనిషో ఏటో. సర్లే. ఇద్దరు రవిలు ఉన్నారు. మీరు ఇంటి పేరు చెప్పారుగా. సర్లే. సరే బ్రో. సరే బ్రో.